అలియా భట్ తో ఇప్పటికే ఒక వెర్షన్ టాక్స్ నడిచాయని, అవి వర్కౌట్ అయ్యేలా ఉన్నాయని, నేడో రేపో వాటి తాలూకు అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. అసలే జక్కన సినిమా చెక్కుడు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కాస్త ఎక్కువ డేట్స్ అడిగినట్టు సమాచారం. దీంతో అలియా బేబీ కొంత ఎక్కువ మొత్తమే అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు నిర్మాత దానయ్య ఓకే చేస్తేనే ఫైనల్ అయ్యేలా తెలుస్తోంది. రాజమౌళి టచ్ చేస్తే ఆ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నది తెలిసిందే. దీంతో ఈ సినిమాకు కూడా 300 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేలా కనిపిస్తోంది. అలాగని ఇది రెగ్యులర్ మూవీ కాదని సమాచారం. లగాన్ రేంజ్ లో ఓ పీరియాడిక్ మూవీ. ఇది బ్రిటిషర్స్ కాలం నాడు జరిగిన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు చెప్తున్నారు. అందుకే లండన్ భామను ఇంపోర్ట్ చేస్తున్నారు. జూనియర్ సరసన నటించనున్న ఈమె అక్కడ మోడల్ గా చెప్తున్నారు. అలా మొదటిసారి జూనియర్ ఓ విదేశీ హీరోయిన్ తో కలిసి నటించనున్నాడు. ఇదంతా చూస్తుంటే రాజమౌళి మరోమారు భారతదేశం మొత్తం ఒక ఊపు ఊపేసే చిత్రంగాని తీస్తున్నాడా అనిపిస్తోంది. అలియా భట్ ను ఒక హీరోయిన్ అనుకోవడం ద్వారా జక్కన్న బాలీవుడ్ ఆడియన్స్ ను కవర్ చేసేలా తెలుస్తోంది. కట్ చేస్తే లండన్ భామను లైన్ లో పెట్టడం చూస్తుంటే ఇంటర్నేషనల్ గాను ఈ సినిమా హైప్ లోకి తేవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఇలాంటి చిత్రమే. ఈ చిత్రంలో అమీర్ అమితాబ్ జోడీ నటించిన బాక్స్ ఆఫీస్ ముందు బొక్కబోర్ల పడింది. అయితే RRR ను రాజమౌళి చిత్రిస్తున్నారు కాబట్టి అలాంటి ఫలితాలు ఎంత మాత్రం ఉండవనే అనుకోవాలి. దక్షిణాదిలో ఇటీవల వచ్చిన ఇలాంటి చిత్రాల విషయానికి వస్తే ఆర్య నటించిన మద్రాసు పట్టణం 2010లో వచ్చిన ఈ చిత్రం కూడా బ్రిటిషర్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిందే. మరి జక్కన చిత్రం RRR ఎలా ఉంటుందో చూడాలి. మరి ఏ ఇండస్ట్రీ రికార్డులకు మూడిందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. RRR జక్కన్న తాజా చిత్రం. జక్కన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, బాలీవుడ్ వరకు తెలిసిందే. చెక్కుడు మొదలు పెట్టాడంటే ఆ ప్రాజెక్టు మీద సర్వ హక్కులు తనే తీసేసుకొని అక్షరం చెక్కుతూ పోతాడు. ఇక చెక్కుడు ఎప్పుడు తెల్లారుతుందో అప్పుడే ఆ సినిమా బయటకు వస్తుంది. ఈలోగా కాస్త తన చెక్కుడు వీడియోలను బయటకు వదిలి ప్రేక్షక జనంలో మరి కాస్త హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా రాజమౌళి మూవీ మార్క్. ప్రస్తుతం జక్కన్న 3 Rలు అదేనండి RRR అనే చిత్రానికి చెక్కుడు స్టార్ట్ చేశాడు. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు. వీళ్ళల్లో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ కాగా మరొకరు రామ్ చరణ్ తేజ్. జూనియర్ ఏమో జైలవకుశ తదితర చిత్రాల హిట్ తో రైజింగ్ మీద ఉంటే, రామ్ చరణ్ వినయ విధేయత పోయిన రంగస్థలం హిట్ తో ఆ హిట్ అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకు ఈ 3 Rలు అత్యంత క్లిష్టమైన కష్టసాధ్యమైన చిత్రం. ఇద్దరు రాజమౌళి చేతిలో నలిగిన హీరోలే. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వాళ్ళే. రామ్ చరణ్ మగధీరతో రైజింగ్ లోకి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ అనే 3 భారీ హిట్స్ ఇచ్చి రాజమౌళితో తన కాంబినేషన్ ఆల్వేస్ హిట్టేనని ప్రూవ్ చేశాడు. అలాంటి ఇద్దరు హీరోలతో వస్తున్న RRR కు హీరోయిన్లను డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళల్లో ఒకరు రామ్ చరణ్ తేజ్ సరసన నటించనున్న అలియా భట్ హీరోయిన్ కాగా మరొకరు జూనియర్ పక్కన నటించనున్న లండన్ భామగా తెలుస్తోంది.